ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47% ఓట్ షేర్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం గట్టిగానే పనిచేసింది. ఎన్నడూ లేని విధంగా బీజేపీకి దళిత, ఓబీసీ ఓటర్లు మద్దతు లభించడం బీజేపీ గెలుపు సులభమైంది. బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు. పదే పదే తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టలేరని ఢిల్లీ ప్రజలు చెప్పారు. వారి ఓట్లతో ప్రజలు మురికి యమున, మురికి తాగునీరు, విరిగిన రోడ్లు, పొంగిపొర్లుతున్న మురుగు కాలువలు, ప్రతి వీధిలో తెరిచిన మద్యం దుకాణాలపై స్పందించారు. ఢిల్లీలో ఈ మహా విజయం కోసం అహోరాత్రులు శ్రమించిన వారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్లకు నా హృదయపూర్వక అభినందనలు. మహిళల పట్ల గౌరవం, అనధికార కాలనీ నివాసితుల ఆత్మ గౌరవం, స్వయం ఉపాధి, అపారమైన అవకాశాలు ఉన్న ఢిల్లీలో ఇక ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీ ఆదర్శవంతమైన రాజధానిగా మారనుంది అంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47% ఓట్ షేర్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం గట్టిగానే పనిచేసింది. ఎన్నడూ లేని విధంగా బీజేపీకి దళిత, ఓబీసీ ఓటర్లు మద్దతు లభించడం బీజేపీ గెలుపు సులభమైంది. బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు. పదే పదే తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టలేరని ఢిల్లీ ప్రజలు చెప్పారు. వారి ఓట్లతో ప్రజలు మురికి యమున, మురికి తాగునీరు, విరిగిన రోడ్లు, పొంగిపొర్లుతున్న మురుగు కాలువలు, ప్రతి వీధిలో తెరిచిన మద్యం దుకాణాలపై స్పందించారు. ఢిల్లీలో ఈ మహా విజయం కోసం అహోరాత్రులు శ్రమించిన వారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్లకు నా హృదయపూర్వక అభినందనలు. మహిళల పట్ల గౌరవం, అనధికార కాలనీ నివాసితుల ఆత్మగౌరవం, స్వయం ఉపాధికి అపారమైన అవకాశాలు ఉన్న ఢిల్లీలో ఇక ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీ ఆదర్శవంతమైన రాజధానిగా మారనుంది అంటూ ట్వీట్ చేశారు.